చేవేళ్ల బస్సు ప్రమాదం వికారాబాద్ జిల్లా పెర్కంపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నింపింది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. విషాదకర ఘటన నుంచి గ్రామం ఇంకా తేరుకోలేదు. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న బాధిత కుటుంబాన్ని పలువురు పరామర్శిస్తున్నారు. తాజాగా గబ్బర్ సింగ్ టీం సభ్యులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కష్ట సమయంలో ఉన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. వ్యక్తిగత సహాయంతో పాటు జనసేన పార్టీ తరఫున సాయం అందిస్తామని వారికి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లగా తాను బాధిత కుటుంబానికి అండగా నిలబడతానని తమతో చెప్పారని గబ్బర్ సింగ్ టీం సభ్యులు వెల్లడించారు. షూటింగ్ రోజే రావాలనుకున్న షూటింగ్ పడ్డది. ఆ రోజే మేము యాక్సిడెంట్ రోజే వద్దామని ఉండే. ఈ వాడు తిన వారికి మేము వైజాగ్లో షూటింగ్ ఉండే. తర్వాత యూట్యూబ్లో ఒకటే ఇంట్లోకి ముగ్గురు ఆడపిల్లలు ఈ కాకకు చాలా అంటే ధైర్యం ఇవ్వడానికే మేము వచ్చినాము. చాలా అంటే ఆ 3 పాడల్లో ఆ ముగ్గురు అమ్మాయిలను తీసుకుపోతుంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను ఈ విషయము మోహన్ బాబు వాళ్ళ అబ్బాయికి మనోజన్న కూడా పంపించా. మనోజన్న కొన్ని కార్యక్రమాలు మ్యారేజ్లో బిజీ ఉన్నాడు, మీరు వెళ్ళిరారా అన్నాడు. ఈ విషయం మా తెలంగాణ శంకర్ గౌడ్ మా అధ్యక్షుడు కూడా చెప్తే ఇది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళాలన్నా, పవన్ కళ్యాణ్ ఇలాంటి దాంట్లో ముందు ఉంటాడు. ఆ డాడీకి అన్నట్టయినా ఒకటే ఇంట్లో ఒకటే పరి ఆ ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారని చెప్పేసి ఈ విషయం పవన్ కళ్యాణ్ దాకా కూడా తీసుకుపోయినాము. శంకర్ గౌడ్ మీరైతే వెళ్ళేసి రాండి, ఇల్లు చూసుకొని రాండి సార్. అక్కడ వర్షాలు ఇట్లా ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీ ఉన్నాడు సార్. పిఠాపురం కూడా చాలా సముద్రం నుంచి వాటర్ అన్ని బయటకు వచ్చినాయి, అవన్నీ చూసుకుంటుండే దగ్గర మనం పోయి ఇల్లు వస్తాము అని శంకర్ గౌడ్ అన్నాను. మాకు కూడా మా జనసేన తరఫు నుంచి మా కాకకు అండగా ఉంటాడు 100%. కాగా మీరు ఎప్పుడు ఇదే ధైర్యంతో ఉండాలి, మేమందరం మీకు ఉన్నాము. మీరు ఎప్పుడు ధైర్యం కోల్పోవద్దు. మీ అమ్మాయిని దేవుని దగ్గర ఉన్నా ఒకటే, మీ ఇంట్లో ఉన్నంత ఒకటే. ఇది ఎవరికి ఏ భగవానికి ఇలాంటి రావద్దని